హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము ఓషో లివింగ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్ అనే బుక్లో ఏం రాశారు, మన లైఫ్కి ఇవి ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దాని గురించి మనము మాట్లాడుకుందాం. నేను ఈ బుక్ కొన్నానండి జస్ట్ బికాజ్ ఆఫ్ ఓషో ఫిలాసఫీ అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కదా. సో ఇప్పుడు మన డైరెక్టర్ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు కూడా మ్యాక్సిమం ఓషో ఫిలాసఫీలో పాయింట్స్ కొన్ని ఇంటర్వ్యూస్లో అక్కడక్కడ చెప్తుంటే విని ఇంతకు అతను ఓషో ఎవరు, ఏంటి, ఆయన బుక్స్ ఏంటి అని సర్చ్ చేస్తే చాలా బుక్స్ ఉన్నాయి. సో వాటిలో నాకు కొన్ని నచ్చిన బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ తీసుకొని మన లైఫ్కి ఎలా యూజ్ అవుతాయి, అందులో ఉన్నటువంటి పాయింట్స్ మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బుక్ కొనడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మనకి వాట్ ఈజ్ రియల్ రెబిలియన్ అని టైటిల్ పైన ఒక క్వశ్చన్ మార్క్తో ఉందన్నమాట. సో ఈ ఓషో లివింగ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్ అంటే మనం తెలుగులో దీన్ని ఆలోచిస్తే మన జీవితం మన చేతులతో ఎలా నిర్మించుకోవచ్చు అనే మీనింగ్ వస్తుంది. సో ఇందులో డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. అన్నీ కూడా మనం మొత్తం వీడియోలో డిస్కస్ చేసుకుందాము. నాకు అర్థమైన విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్ అనమాట. మీకేమైనా యూజ్ అవుతాయో ఒకసారి చూసుకోవచ్చు. ఈ బుక్ని కొని కూడా చదవచ్చు, అమెజాన్లో ఉందండి. చాలా బాగుంది బుక్ని ట్రై చేయండి ఒకసారి. సో ఇందులో ఏముందో నేను మీకు ఒక చిన్న పాయింట్స్గా చెప్తాను. మొత్తంగా ఫైవ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట ఇందులో. ఆ 5 టాపిక్స్ ఏంటి, అందులో ఓషో మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు అన్న దాని గురించి చెప్తాను. లివింగ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్ బై ఓషో. మన జీవితాన్ని మనమే నిర్మించుకుందాం. ఇందులో ఓషో మనకు మన లైఫ్ని ఎవరో నిర్మించారు, ఎవరో చెప్పరు, కానీ మన లైఫ్ని మన చేతుల్లోనే తీసుకొని మనమే చాలా చక్కగా నిర్మించుకోవచ్చు అన్న దాని గురించి చక్కగా వివరించారనమాట. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సేయింగ్ గుడ్ బై టు ద పాస్ట్. అంటే గతానికి మనం గుడ్ బై చెప్పడమే. అంటే పాస్ట్లో జరిగిన విషయాలు మళ్ళీ గుర్తు చేసుకుంటూ మన ప్రజెంట్ని ఇబ్బంది పెట్టుకోకుండా, తద్వారా ఫ్యూచర్ని కూడా డిస్టర్బ్ చేసుకోకుండా ఉండడానికి మనం ఏం చేయాలో అన్న దాని గురించి ఓషో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అంటే ఇక్కడ లివ్ ఫ్రీలీ ఇన్ ద న్యూ మూమెంట్ దట్ హ్యాస్ కమ్. అంటే మనకి ఎప్పుడైతే ప్రతి క్షణం స్వేచ్ఛగా జీవించడం అలవాటు అవుతుందో మనం దాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతాం అన్న దాని గురించి ఈ టాపిక్ కింద చెప్పడం జరిగింది. అయితే అంతకంటే ముందు వాట్ ఈజ్ రియల్ రెబిలియన్, మనకు బుక్ పైన కవర్ పేజ్ పైన ఉన్నటువంటి టైటిల్ వాట్ ఈజ్ రియల్ రెబిలియన్ అనేదాన్ని ఓషో పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పడం అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు నిర్మించుకుంటాం అనుకుంటే, ఒక ఇల్లు కట్టుకుంటాం అనుకుంటే దానికి సంబంధించిన పర్టికులర్ ప్లాన్ కానీ ఆ ప్లేస్ అనేది ఇంజనీర్ ద్వారా మనము ప్లాన్ వేసుకొని ఏ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి ఏంటి ఇవన్నీ డిసైడ్ చేసుకొని మనం ఇల్లు కట్టుకుంటాం. ఎట్ దట్ సేమ్ వే మనము ఆ ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి వస్తువులు పెట్టుకోవాలి, మనకు ఏవి కన్వీనియంట్గా ఉంటాయి అని ఒక ఆర్డర్ వైజ్గా పెట్టుకొని మనము దాన్ని లీడ్ చేస్తుంటాము. అయితే ఇల్లంతా కూడా ఆర్గనైజ్డ్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తుంటాం. ఎట్ ద సేమ్ వే మన లైఫ్ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంతకు మనము ఆర్డర్డ్గా అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని ఎవ్రీ టైం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, మనం వేసుకున్న డ్రెస్ ఏ యాక్సెసరీస్ పెట్టుకోవాలి, ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఇవన్నీ కూడా పర్టికులర్గా మనకు ఒక ఐడియా ఉంటుంది. ఎట్ ద సేమ్ వే మనము లైఫ్లో ఎప్పుడైనా సరే ఓన్గా ఒక టర్మ్గా జీవించాలని అలవాటు చేసుకోగలిగితే, అంటే మనం దాన్ని అడ్జస్ట్ అయినట్టు కాదు, ఎట్ ద సేమ్ టైం కాంప్రమైజ్ అయినట్టు కూడా కాదు, అన్నీ మనం లైఫ్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి అని ఓషో దీంట్లో చెప్పడం జరిగిందనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కార్ నడుపుతున్న వ్యక్తి, ఒక కార్ డ్రైవింగ్ తెలిసిన వ్యక్తి కార్ డ్రైవ్ చేస్తున్నాడు అనుకుందాం. అయితే అతను ఒకరోజు సడన్గా యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేయడం అన్నది అతన్ని తప్ప లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమా అన్నదాన్ని పక్కన పెడితే, అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి, నాకు డ్రైవింగ్ వస్తుంది, నేను చక్కగా డ్రైవ్ చేసుకుంటాను, కానీ యాక్సిడెంట్ అయింది, అది నా తప్పు కాదు అని అనుకుంటా. అంతటితో అది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది, ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి అతను ఆ పర్టికులర్ టైంలో తనకు వస్తుంది, డ్రైవింగ్ చక్కగా వస్తుంది, ఎక్స్పర్టే, కానీ ఆ టైంకి ఆ పొరపాటు జరిగింది అని
అతను అర్థం చేసుకొని కరెక్ట్ చేసుకోవడానికి డెసిషన్ తీసుకోవాలి. అంతటితో అది అయిపోతుందనమాట. అంతటితో అయిపోతుంది. అంటే అతను ఆ యాక్సిడెంట్ చేయడం వల్ల ఏవైతే పనిష్మెంట్ ఉంటుందో, ఫైన్ పే చేయడమో, ఏదైనా ఉంటుందో, ఆ ప్రకంగా అతను వెళ్ళగలిగితే అంతతో అది అయిపోతుందనమాట. కాబట్టి మనసులో స్పష్టంగా మనము ఏం చేయాలి, ఎవ్రీడే, ఎవ్రీ మినిట్ ఒక కొత్త ఛాలెంజ్ ఏ విధంగా తీసుకోవాలి, మనం తీసుకునే ప్రతి గాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నీ కూడా ఒక ఛాలెంజింగ్గానే ఉంటాయి కదా. సో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. అంటే యాక్సెప్టెన్స్ అనేది ఏంటంటే కరెక్షన్ ఆఫ్ మిస్టేక్స్. మనం ఎప్పుడైనా సరే మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకున్నప్పుడే అది మనకు లైఫ్లో ఎటువంటి హెడేక్స్ రాకుండా ఉంటాయన్నమాట. అండర్స్టాండింగ్ ద సిచ్యుయేషన్, యాక్సెప్టింగ్ ద రియాలిటీ ఈజ్ ద సొల్యూషన్ టు ఆల్ ప్రాబ్లమ్స్. అంటే మనము ఎప్పుడైతే ప్రాబ్లం గురించి ఒక యాక్సెప్టెన్స్ తీసుకోగలుగుతామో అసలైన సొల్యూషన్ అదే అని ఓషో ఈ బుక్లో చెప్పారనమాట. అయితే మనకు ఓషో రెబిలియన్ గురించి, రెవల్యూషన్ గురించి కూడా డిఫరెన్సియేషన్ చెప్పారనమాట. అయితే రెబిలియన్కి, రెవల్యూషన్కి ఉన్న తేడా ఏంటంటే, రెవల్యూషన్ అనేది ఒక సమూహం తీసుకునే నిర్ణయం. రెవల్యూషన్ అంటే తెలుగులో విప్లవం అనమాట. అంటే ఒక సమాజంలో సమాజం పట్ల సమూహం తీసుకునే నిర్ణయం. ఇది కొద్దిగా బలవంతంగా ఉండొచ్చు, హింసాత్మకంగా కూడా ఉండవచ్చు, అన్నిసార్లు అది సక్సెస్ కాకపోవచ్చు. సో ఇది ఒక సమూహానికి సంబంధించింది కాబట్టి. కానీ రెబిలియన్ అలా కాదు. రెబిలియన్ అనేది ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తిత్వం గలది. అయితే ఇక్కడ అహింస ఉంటుంది అండ్ శాంతియుతంగా ఉంటుంది. అంటే రెబిలియన్ మీన్స్ తిరుగుబాటు. అయితే విప్లవం అనేది గతంతో పోరాడడం అనమాట. రెబిలియన్, తిరుగుబాటు అనేది భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తుంది అనమాట. ఇది ఒక ధ్యానం లాగా సాగుతుంది. ఇది ఒక నెగటివ్ కాన్సెప్ట్ కాదు. రెవల్యూషన్ అనేది కొద్దిగా నెగటివ్ కాన్సెప్ట్ తీసుకొస్తుంది, కానీ రెబిలియన్ అలా కాదు. రెబిలియన్ అన్నది గతం గురించి కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం అన్నమాట. అయితే ఇక్కడ ఒక ఫస్ట్ టాపిక్ వచ్చేసి సెయింగ్ గుడ్ బై టు ద పాస్ట్ అన్నారు కదా. గతానికి గుడ్ బై చెప్పడమే అసలైనటువంటి మంచి నిర్ణయం అని ఓషో ఇందులో చెప్తారనమాట. అయితే గతం అంటే ఏంటి? నిన్నటి కూడా ఇవాళకి గతమే అవుతుంది, ఈరోజు రేపటికి గతం అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు గతాన్ని త్రవ్వుకుంటూ పోవడం కన్నా దాన్ని గుడ్ బై చెప్పుకుంటూ ప్రజెంట్లో జీవించడమే సరైనదని ఓషో ఈ పాయింట్ కింద చెప్పడం జరిగిందనమాట. సో లివ్ ఫ్రీలీ ఇన్ ద న్యూ మూమెంట్ దట్ హ్యాస్ కమ్ అనమాట. ప్రతి క్షణం స్వేచ్ఛగా జీవించాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఈజ్ ఫ్రీడమ్. అర్థం చేసుకోవడమే స్వేచ్ఛ. అంటే మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మన మనస్సును ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనస్సు వేరు, హృదయం వేరు అనుకుంటాము. సో కొద్దిగా అయితే హృదయానికి మనసుకు తేడా ఏంటంటే, హృదయం పైన మనసు సాధించే ప్రతి విజయం ఒక దుఃఖంతో ఉంటుందని, అయితే లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మనస్సును ట్యూన్ చేసుకుంటూ ఉండాలని ఓషో దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతేనే అది స్వేచ్ఛగా జీవించడం జరుగుతుంది అని ఇందులో చెప్పడం జరిగింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి యు ఆర్ బార్న్ విత్ కరేజ్. అంటే మనం పుట్టడమే ధైర్యంగా పుడతాం, పెరుగుతున్న క్రమంలో ఆ ధైర్యాన్ని కోల్పోతాము. అంటే పక్కన వారితో కంపారిజన్స్ చేసుకుంటూ, సమాజంతో కంపారిజన్స్ చేసుకుంటూ ప్రపంచంలో జీవిస్తూ ఉంటాం కాబట్టి మనము ఆ ధైర్యాన్ని పెరిగే క్రమంలో కోల్పోతాము అని ఈ పాయింట్లో ఓషో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే మామూలుగా ఎలా ఉంటుందంటే, థింక్ ట్వైస్ బిఫోర్ యూ లీప్ అనేటటువంటి ఒక ప్రాబ్ ఉంది. అంటే అందరూ అంటుంటారు ఏదైనా చేసే కంటే 1-2 సార్లు ముందు ఆలోచించి చేయండి అని. కానీ ఓషో అలా చెప్పలేదు ఇక్కడ. మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే ముందు కాస్త ఆలోచించి మొదలు పెట్టేసి ఆ వెళ్తున్న క్రమంలో మీరు దాన్ని ఆలోచించుకుంటూ వెళ్ళి పనులు చేసుకుంటూ వెళ్తే అది పూర్తవుతుంది అని ఓషో చెప్పారనమాట. 1-10 సార్లు ఓవర్ థింకింగ్ చేసి వెళ్తే అది పని సక్సెస్ కాకపోవచ్చు అని ఓషో ఇందులో చెప్పారనమాట. సో ఇది మనము యూ ఆర్ బార్న్ విత్ కరేజ్ అనే పాయింట్లో మనం చదువుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి క్రియేట్ ద వే బై వాకింగ్. అంటే నడిచే దారిని సృష్టించు. మనం నడిచే దారి మనమే సృష్టించుకోవాలి. ఎవరు
నడిచే దారిలో మనం వెళ్ళే కంటే. అంటే ఇక్కడ గౌతమ బుద్ధుని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఓషో. అయితే ఒక గౌతమ బుద్ధుని గురించి చూసినప్పుడు, ఆలోచించినప్పుడు అతను ఒక మంచి వ్యక్తిత్వం, ఒక ప్రామాణికత, ఒక నిశ్శబ్దం అటువంటి విషయాలు మనకు గుర్తుకొస్తాయి. అంటే మనం ఇక్కడ ఏం చెప్పాలి, ఎవరికి వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఒకరు చెప్పడము, మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడము అదంతా కాదు. ఎవరికి వాళ్ళే అర్థం చేసుకొని లైఫ్‌ని లీడ్ చేసుకోవాలి. ఎవరితోనూ అనవసరమైన డిస్కషన్స్ పెట్టుకోవడం కానీ, మన గురించి ఓవర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కానీ చేయొద్దు. అంటే ఎవరి ప్రాబ్లమ్ వాళ్ళు, ఎవరికి వారు యమునా తీర అంటారు కదా, ఆ విధంగా అనమాట. సో ఓషో అందులో చెప్పడం జరిగింది 4th పాయింట్లో. తర్వాత 5th, వెన్ ఆల్ వాయిసెస్ ఆర్ సైలెంట్. అన్ని రణగొణ ధ్వనులు నిశ్శబ్దంగా ఉన్నప్పుడే ఏదైనా ఆలోచించగలుగుతాం. అన్ని రణగొణ ధ్వనులు అంటే చుట్టూ ఉన్నటువంటి పొల్యూషన్ కాదండి. అది వచ్చేసి మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి అన్ని చాటరింగ్ ఉంటాయి కదా, మన బ్రెయిన్‌లో రకరకాల వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. ఏదో ఆలోచిస్తూ ఉంటాం, ఏదో మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి అది ఏంటి, అవన్నీ నిశ్శబ్దం చేసుకున్నప్పుడే మనకు కాస్త ఆలోచన శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే సైలెంట్గా ఉండగలుగుతామో మన బ్రెయిన్తో, మనం కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటామని ఓషో ఈ 5th టాపిక్ కింద చెప్పడం జరిగింది. అయితే ఆలోచనలు ఒకటి మాత్రమే కరెక్ట్గా ఉండి, అది మన నోటి నుండి ఏదైతే మాట్లాడతామో అదే వస్తుందనమాట. అయితే అనవసరమైన ఆలోచనలన్నీ తీసేయడం వల్ల కరెక్ట్ ఆలోచన బయటికి వస్తుంది. ఇన్నర్ వాయిస్ అంటే మన అంతర్గత స్వరం. అంతర్గత స్వరం ఏదైతే ఉందో దట్ ఈజ్ ఇన్నర్ వాయిస్. అదే మనకు నోటి ద్వారా బయటికి వస్తుంది. కాబట్టి మనం ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకొని దాన్ని మాత్రమే మాట్లాడితే మనం సక్సెస్ఫుల్గా వెళ్ళగలుగుతామని ఓషో చెప్పడం జరిగింది. సో అన్నిటినీ కూడా మనకు 5 పాయింట్స్లో ఈ లివింగ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్ అనే బుక్లో ఓషో మనకు చెప్పడం జరిగిందనమాట. ఈ బుక్ చాలా బాగుంది, ఇది నేను చదివాను. సో ఇంకా కొంచెం క్లియర్గా చెప్పాలంటే ఇంకా వీడియో పెద్ద అవుతుంది కాబట్టి నేను ఈ టాపిక్స్తో కంప్లీట్ చేస్తున్నాను వీడియో. సో 5 పాయింట్స్ కింద చెప్పాను. అయితే ఇప్పుడు లాస్ట్లో మనం అన్ని పాయింట్స్ ఒకసారి చెప్పుకుందాం. లివింగ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్, మన జీవితాన్ని మనమే నిర్మించుకుందాం. సేయింగ్ గుడ్ బై టు ద పాస్ట్, అంటే గతానికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోవడమే. ప్రతి క్షణం స్వేచ్ఛగా జీవించడమే. అండర్స్టాండింగ్ ఈజ్ ఫ్రీడమ్, అర్థం చేసుకోవడమే స్వేచ్ఛ. మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మన మనసును ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. యు ఆర్ బార్న్ విత్ కరేజ్, నువ్వు పుట్టడమే ధైర్యంతో పుట్టావు. కాబట్టి పెరుగుతున్న క్రమంలో మనకు భయాలన్నీ ఉంటాయి, అది వద్దు అని ఓషో చెప్పారు. క్రియేట్ ద వే బై వాకింగ్, నడిచే దారిని సృష్టించు. మనం నడిచే దారిని మనమే సృష్టించుకోవాలి. వెన్ ఆల్ వాయిసెస్ ఆర్ సైలెంట్, అన్ని రణగొన్న ధ్వనులు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, మన బ్రెయిన్లో అన్ని ఇన్నర్ వాయిస్లన్నీ కూడా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఓన్లీ ఒకే ఒక ఆలోచన చేస్తే అది మనకు మంచి ఆలోచన తెచ్చిపెడుతుంది. మనం మాట్లాడే మాటలు కూడా కరెక్ట్గా ఉంటాయని ఓషో ఇందులో చెప్పడం జరిగిందనమాట. మొత్తానికి ఓషో లివింగ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్ అనే ఓషో బుక్ని నేను రివ్యూ చేశాను. ఇందులో కూడా చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. ఇది లైఫ్కి మంచి, నాకు ఇందులో నచ్చినటువంటి పాయింట్ ఏదో చెప్పలేదు కదా, ఇందులో నాకు బాగా నచ్చినటువంటి పాయింట్ సేయింగ్ గుడ్ బై టు ద పాస్ట్ అనమాట. పాస్ట్కి గుడ్ బై చెప్తారు. ఎప్పుడైతే మనం పాస్ట్కి గుడ్ బై చెప్తామో మనం ఓవర్ థింకింగ్ చేయమన్నమాట. ఇప్పుడు పాస్ట్ని ప్రజెంట్తో కంపేర్ చేసుకొని ప్రజెంట్ని మళ్ళీ ఫ్యూచర్ గురించి ఇలా వెళ్తూ ఉంటుంది, కానీ అది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. కాబట్టి పాస్ట్కి మనం గుడ్ బై చెప్తేనే ప్రజెంట్లో జీవించగలుగుతాం, హ్యాపీగా ఉండగలుగుతాం, ప్రతి క్షణం స్వేచ్ఛగా జీవించగలుగుతాం. మొత్తానికి ఓషో బుక్లో ఉన్నటువంటి ఇదనమాట, లివింగ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్, ఓషో బుక్. ఓకే, ఈ బుక్లో ఉన్నటువంటి మీకు నచ్చిన పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అండ్ ఈ బుక్ మనకు అమెజాన్లో ఉంటుంది. దీన్ని కొని చదవాలనుకుంటే ఎవరైనా చదవచ్చు. ఓకే, బాయ్.